శ్రీగురుపాదుకాభ్యో నమః. నమః కేకినేశక్తయే చాపి తుభ్యం నమశ్చాగతుభ్యం నమః కుక్కుటాయ నమః సింధవే సింధుదేశాయ తుభ్యం పునఃస్కందమూర్తే నమస్తే నమోస్తు. స్వాగతం జీవన రామాయణం అనే కార్యక్రమంలోకి. శ్రీరామచంద్రమూర్తి యొక్క విశేషమైనటువంటి గుణగణాల గురించి తెలుసుకుంటున్నాము. ఇవాళ ప్రథమంగా మనం ముఖ్యంగా చూడబడేటటువంటి పదము, శబ్దము, అతని స్వామివారి యొక్క గుణము ఏంటిది అంటే బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషి ప్రియం వదః వీర్యవాన్న చ వీర్యేణ మహతాస్వేన విస్మితః. ప్రియం వదః, ప్రియం వదతి ఇది ప్రియం వదః. ప్రియాన్ని మాట్లాడేవాడు, ప్రియంగా మాట్లాడేవాడిని ప్రియం వదః అంటారు. రామచంద్రమూర్తి యొక్క ప్రియం వదః అనే గుణాన్ని రెండు విధాలుగా చూడొచ్చు. ఒకటి పరబ్రహ్మతత్వంగా, రెండవది ఒక మానవ అవతారంగా వచ్చినటువంటి విధానంగా. ప్రియము, శ్రియము అని రెండు పదాలు మనకి మన సంప్రదాయంలో. ప్రియం అంటే ఒక విధంగా చెప్పాలంటే వాంట్స్, శ్రియం అంటే నీడ్స్. ప్రియానికి శ్రియానికి చాలా సన్నటి తేడా ఉంటుంది. ఎందుకంటే శ్రియం అనేది మనిషి కోరుకోవచ్చు, కోరుకోకపోవచ్చు, మనసులో ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇప్పుడు ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి అనే ఆలోచన అందరికీ ఉండకపోవచ్చు, కానీ ప్రియాలు మాత్రం అందరికీ ఉంటాయి. నాకు ఇది కావాలంటాడు, నాకు అది కావాలంటాడు, నాకు ఇది ఇష్టం అంటాడు, అది ఇష్టం అంటాడు. వాడికి అది అవసరమా లేదా, అది ప్రధానమా లేదా, అది ధర్మమా లేదా అనవసరం. ఎందుకంటే ప్రియం ఎప్పుడు మనసుతో సంబంధమైనది, శ్రియం ఎప్పుడు ధర్మాంతో, అది కూడా మనసుతో సంబంధమైనది, కానీ ధర్మాచరణలో ఉన్నటువంటి మనస్సుతో సంబంధమైనది శ్రియం. ఇప్పుడు ప్రియము, శ్రియము. ప్రియం వదతి ఇది ప్రియం వదః అని అన్నారు. శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మొట్టమొదటి కోరిక ఏముండాలంటే ధర్మము. నాకు ధర్మ మార్గము పట్ల, ధర్మము పట్ల, శాస్త్రము పట్ల శ్రద్ధ, జ్ఞానము, దక్షత, దీక్ష, వీటిని ప్రసాదించు తండ్రి అని కోరుకోవాలి. ఎందుకంటే రామచంద్రమూర్తి యొక్క ప్రధాన మూలము ఏంటి అంటే ధర్మాచరణలో ఉన్నది. ఆయన ఆచరించి ముమ్మూర్తుల ధర్మస్వరూపము ఆయనది. ఆశ్రిత వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తస్థ సంశ్రయశ్చైవ యశశ్చైక భాజనం అని తార అంటది బాలితోని. ఆర్తులకి ఆర్తశ్చ సంశ్రయశ్చైవ, ఆశ్రిత వృక్ష సాధూనాం ఆపన్నానాం, ఇట్లాంటి వాళ్ళకి ఆశ్రిత వృక్షము ఆయన. ధర్మాన్ని కోరుకొని వెళ్ళినటువంటి వాళ్ళకి ఆయన ఎప్పుడూ కటాక్షించి తీరుతాడు. ముఖ్యంగా శ్రీరామచంద్రమూర్తిని మనం ముఖ్యంగా కోరుకోవాల్సింది ధర్మము. మిగతావన్నీ తర్వాత కోరుకోవచ్చు, దానిలో తప్పు లేదు. కానీ ఏ భగవత్ స్వరూపానికి కూడా ధర్మంతో అంత దగ్గర సంబంధం లేదు రామచంద్రమూర్తికి ఉన్నట్టుగా. మళ్ళీ ఇంకోటి పరమశివుల వారికి ఉంటుంది. ఎందుకంటే ఎద్దు వాహనమై వృషభ వాహనారూఢుడు పరమేశ్వరుడు. వృషభ వాహనాన్ని అధిరోహించి ఆరూఢుడై వెళ్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు స్వామివారు. కాబట్టి వృషభము, ఎద్దు అంటే ధర్మానికి సంకేతము. కాబట్టి మళ్ళీ ఆ స్వామివారికి శివయ్యకు ఉంటుంది. ఇట్లా ధర్మాన్ని కోరుకుని మనం ప్రియం వదః అంటే, ఈ ప్రియం వదః అనే పదాన్ని మళ్ళీ మారీచుడు వాడతాడు. ఏమంటాడంటే సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియశ్చ పథ్యశ్చ వక్తా శ్రోతా చ దుర్లభ. చాలా సులభము ప్రియంగా మాట్లాడేవాడు, మనం తప్పు చేసినా సరే ప్రియంగా మాట్లాడేవాడు, ఇట్లా ప్రియంగా వినేవాడు. సులభ పురుషారాజన్, ఎప్పుడు ప్రియంగా మాట్లాడేవాడు, చాలా సులభం దొరికేటటువంటి వాడు. కానీ అప్రియస్య పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభ. నువ్వు తప్పు చేస్తే, నీకు అప్రియమైనా సరే ధైర్యంగా ముందుకొచ్చి ఇది తప్పు అని చెప్పేటటువంటి వ్యక్తి దొరకడం చాలా కష్టము. అట్లా చెప్తే వినేటటువంటి ఎదుటివాడు దొరకడం ఇంకా కష్టము. మారీచుడు చెప్తాడు. మరి రామచంద్రమూర్తి అంతే చేస్తాడా? ప్రియం వదః అంటే బాగా వాళ్ళకి నచ్చేటట్టు, వారికి ఇంపుగా, వినసొంపుగా మాట్లాడే గుణం కలిగేవాడు ప్రియం వదః. మధురా భాషి అంటే
ఏదైనా చెప్పాలి అంటే కోపంగా ఉన్నా సరే, కష్టంగా ఉన్నా సరే, అది కఠినమైనా సరే, మధుర శబ్దములలో సున్నితంగా మనసు నొచ్చుకోకుండా చెప్పేటటువంటి గుణము మధురాభాషి. మరి ప్రియంవద వాళ్ళకి ఏది మంచి జరగాలో, వాళ్ళు ఏది కోరుకుంటున్నారో అది జరుగుగాక, అది నీకు సంభవించుగాక, నీకు మేలు జరుగుగాక అని మాట్లాడేవాడు ప్రియంవదుడు. ధర్మాత్ముల నోట్లో నుంచి వచ్చినటువంటి మాట ఎప్పుడు అబద్ధం కాదు. తులసీదాసు గారు ఒకసారి ఏదో రామభక్తిలో ఉండిపోయి పూర్వసువాసిని, అప్పుడే తన భర్త శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి భర్త కలిగిన స్త్రీ తన భర్తని అక్కడ బయట తీసుకెళ్ళిపోతుంటే బాధతో తులసీదాసు గారి పాదాల మీద పడిపోతుంది. బయట భర్తని తీసుకెళ్ళిపోతున్నారనే విషయాన్ని పట్టించుకున్నటువంటి తులసీదాసు గారు ఏదో రామభక్తిలో మునిగిపోయి దీర్ఘసుమంగళి భవ అంటారు. భర్త లేచి కూర్చుంటాడండి. ధర్మాత్ముల మాట అబద్ధము కాదు. రామచంద్రమూర్తి ప్రియాన్ని కోరుకున్నప్పుడు ఆయన సరే అంటే అది అయి తీరుతుంది ఒక మానవ మాతృడిగా. ఇది నేనంతా చెప్పేది ఒక మానవ మాతృడిగా వచ్చినటువంటి రామచంద్రమూర్తి అవతారాన్ని తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని మనం ఎట్లా దాన్ని ఆచరించవచ్చు. మనం కూడా ప్రియం మాట్లాడచ్చు, మనం మాట్లాడాలి. ఎదుటి వాళ్ళ కోరికల్ని మనము తీర్చేటట్టు, సరి అయ్యేటట్టు మనం కోరుకోవాలి. మరి అట్లాగైతే ధార్మికమైతే సరే, అధార్మికమైతే అప్పుడు రామచంద్రమూర్తి ఏం చేస్తారు? అందుకే మహర్షుల వారు మొట్టమొదటి శ్లోకం ముందులో ఒక మాట వేస్తారు, బుద్ధిమాన్ అంటే ఆయన బుద్ధిమంతుడు. ఎక్కడ ఎవరికి ఏది ప్రియంగా మాట్లాడాలో అది మాట్లాడతారు. అప్రియం మాట్లాడవలసి వస్తే మధురాభాషి, అప్రియానికి వస్తే మధురాభాషి, ప్రియానికి వస్తే ప్రియం వద, ప్రియంగా మాట్లాడతారు. ధర్మమైతే, అధర్మమైతే మధురాభాషి, మధురమైన భాషలతో అది అధర్మము అని ఎదుటి వాళ్ళకి చెప్తారు రామచంద్రమూర్తి. మనం కూడా అదే చేద్దాము. రామచంద్రమూర్తి యొక్క అడుగులో నడుద్దాము. ఒకవేళ పరబ్రహ్మతత్వానిగా రామచంద్రమూర్తిని చూసుకుంటే మరి ప్రియంవద ఎట్లా వర్తిస్తుంది అంటే, స్వామివారు పరబ్రహ్మతత్వంగా ఉన్నప్పుడు ప్రియాన్ని ఇస్తారు. ఒకటి మనం కోరుకున్నప్పుడు సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. ఇది రామచంద్రమూర్తి యొక్క వ్రతము. ఒక్కసారి రామా నేను నీ వాడనని పాదాల మీద పడిపోతే అభయం సర్వభూతేభ్యో, సమస్త భూతముల నుంచి నేను అభయాన్ని ఇస్తాను. ఇది ప్రియాన్ని మనం అధర్మాన్ని విడిచిపెట్టి, పాపపు మార్గాలను విడిచిపెట్టి ఆయన పాదాల మీద పడిపోతే, ధర్మాన్ని కోరుకుంటే ఆయన ధర్మాన్ని కటాక్షించి తీరుతాడు. ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు వీడికి ప్రియం జరగాలి. వీడికి ఏదో ప్రియం అంటే మనకి శ్రియం అన్నప్పుడు ముఖ్యమైనటువంటి కోరికలు ధర్మాంతో సంబంధమై ఉంటాయన్నమాట. ఇప్పుడు ఉద్యోగం లేదు, ఉద్యోగం వస్తే బాగుండు అనుకోవడం శ్రియం. పోనీ వివాహం జరగట్లేదు, వైవాహిక జీవితాన్ని గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలనుకోవడం ప్రియం. ఇల్లు కట్టుకోవాలి ప్రియం, శ్రియం. ఇవన్నీ ధర్మంతో సంబంధమైనటువంటివి అన్నీ శ్రియం. ప్రియం అంటే అన్నీ ఉన్నాయి, ఇంకా కోరికలు. ఒక ఇల్లు ఉంది, సరే ఇంకొక ఇల్లు కట్టుకోవాలి ప్రియం. ఉద్యోగం ఉంది, ఇంకా మంచి ప్రమోషన్, ఇంకా పై స్థాయికి ఎదగాలి ప్రియం. 4 మంచి బట్టలు కొనుక్కోవాలి, ఇంకా గొప్ప డబ్బు సంపాదించాలి ప్రియం. ఇవన్నీ ప్రియంలోకి వచ్చేస్తాయి. ఏవైతే అవసరాలు కావో అవి ప్రియంలోకి వచ్చేస్తాయి. ప్రియాన్ని కూడా ఇవ్వగలడు రామచంద్రమూర్తి. రామ పాదాలని పట్టుకున్న వారికి ఆ శోకము కానీ ఆ ధైర్యం కానీ ఉండదు. చిన్ముద్ర పట్టుకొని స్వామి హనుమకి బ్రహ్మ విద్యను ఉపదేశిస్తున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క మూర్తులు ఉంటాయి, మనకి సంప్రదాయంలో ఉన్నాయి. వశిష్ఠ మహర్షి యొక్క శిష్యులండి రామచంద్రమూర్తి. ఆయన పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకుని బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఆ అవతారం విడిచిపెట్టేసిన తర్వాత ఎలాగో పరబ్రహ్మమైన, కానీ అవతారంలో ఉన్నప్పుడు కూడా బ్రహ్మతత్వంలో ఎప్పుడు ఒలలాడుతూ ఉండేవారు. అటువంటి జ్ఞాని, మహాజ్ఞాని రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తిని తలుచుకుంటూ మనం కూడా ప్రియంగా మాట్లాడతాము, ప్రియంగా ఉందాము, నలుగురి మేలు కోరుదాము. ధర్మమైతే అది వాళ్ళకి మంచి జరగాలి అని ప్రియంగానే మనం మాట్లాడతాం. నమోవహ.